నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా రెల్లి వాటి ఉపకులాల జనాభా 25 లక్షలకు పైబడి ఉన్న ప్రభుత్వం 1% రిజర్వేషన్ను మాత్రమే కేటాయించిందని, అణగారిన కులాలైన రెల్లి వాటి ఉపకులాల స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని వారి భవిష్యత్ తరాలను అభివృద్ధి చేసే దిశగా కనీసం 5% రిజర్వేషన్ను కల్పించాలని జిల్లా రెల్లి వాటి ఉపకులాల సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు టీడీపీ నాయకులు సోము మురళీమోహన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ మెంబర్ రావాడ సీతారాం విజయనగరం జిల్లా ప్రజాపరిషత్ అతిథి గృహానికి విచ్చేసిన సందర్భంగా స్థానిక లంకాపట్నం 19వ వార్డు జనసేన నాయకులు పొట్నూరు లోకేష్, పొట్నూరు వెంకటప్రసాద్, గండ్రేటి రాజేష్, అర్జి గణేష్, చెన్నా విజయలతో కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. తదుపరి ఆయనకు మర్యాదపూర్వకంగా సాల్వతో పూలబొక్కేతో సత్కరించారు. ఎక్కడో అడవుల్లో ఉన్న పళ్ళు కరోనా పేషెంట్ ఇచ్చేస్తారు. ఆ రోజు కరోనా టైంలో కూడా దేశమంతా గ్రీన్ గా ఉన్నారంటే ఆరోగ్యవంతులు ఉన్నట్టు రెల్లి వాళ్ళు ఒప్పుకోవాలి. ఆ రెల్లి వాళ్ళు ఒప్పుకోవాలని మాత్రం ఎవరు గుర్తించడం లేదు సార్. మేము అంబేద్కర్ కూడా ఏమన్నారంటే రాజ్యాంగంలో కూడా ఎస్సీలోని అణగారిన కులాలు అంటన్న వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళకి రిజర్వేషన్ కల్పించమన్నారు సార్. కానీ మాకు 1% రిజర్వేషన్ ఇచ్చారు సార్. ఆ 1% కూడా ఆడవాళ్ళు అంటున్నారు సార్. ఆడవాళ్ళు లేకపోతే అది బీసీకి ఇచ్చేయమంటారు సార్. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు సోము మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ రావాడ సీతారాం గారు రావడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్లోని రెల్లి వాటి ఉపకులాల జనాభా అనేది 25 లక్షల పైబడి ఉన్నామయ్యా. అయితే 1998 సంవత్సరంలోని రామరాజు కమిషన్, ఉషా మెహ్రా కమిషన్ వచ్చి రెల్లి వాటి ఉపకులాల జనాభా 25 లక్షల పైబడి ఉంటే 1,02,00,000 ప్రభుత్వానికి చూపించడం జరిగింది. దాని ఫలితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో రిజర్వేషన్ ఫలాలు విద్య, వైద్య, ఉపాధి అనేది రెల్లి వాటి ఉపకులాలు కోల్పోయామండి. అయితే మన మాల సోదరులైన అన్నలకి 7 పాయింట్ ఇవ్వడం జరిగింది, మాదిగ సోదరులకి 6 పాయింట్ ఇవ్వడం జరిగింది, రెల్లి వాటి ఉపకులాలకి 1% ఇవ్వడం జరిగింది. ఆ 1% కూడా ఆడపిల్లలకి అని చెప్పడం జరిగింది. ఎంత అన్యాయం అండి ఇది. అదేవిధంగా 2024 ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన ఎస్సీలోని మాలామాదిగ రెల్లిలోని ఎవరు అంటరాని వాళ్ళు ఉన్నారు, అట్టడిగిన ఎవరు ఉన్నారు, భాష ఉండి లిపిలేని వాళ్ళు ఎవరు ఉన్నారు, అట్లాంటి వాళ్ళకి రిజర్వేషన్ కల్పించమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిస్తే, అదేవిధంగా సుప్రీంకోర్టులోని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ గారు కూడా అంబేద్కర్ చెప్పినట్లుగా రిజర్వేషన్ అనేది వాళ్ళు కల్పించాలన్నారు. కానీ మా జనాభా అనేది రెల్లి వాటి ఉపకులాలు 25 లక్షలు ఉన్నాం. రెల్లి, సబరి, సచ్చడి, హడ్డి, పైడి, గాసి, గొడగలి, దండాసి, తోటి, మెహతర, పాకి, పమిడి వారి వృత్తులు అనగా రిక్షాలు వేయడం, ఆటోలు వేయడం, తోపుడు బాలు వేయడం, కాయగూరలు అమ్మడం, ఎక్కడో కొండల మీద ఉన్న పళ్ళుకాయని తీసుకొని వచ్చి నడి రోడ్డు మీద తెల్లవారుజాము నుండి రాత్రి 10-11 గంటల వరకు దుమ్ము ధూళ్ళలోని ఎండా వానలోని కేకలేసుకుంటూ ఆ పళ్ళుకాయలు అమ్ముతామండి. అలాగే రోడ్లు తుడుస్తుంటామండి, చెత్తలు తీస్తుంటామండి, మలమాత్రలు తీస్తుంటామండి. అంత హీనమైన వృత్తులు దేశంలోని రెల్లి వాటి ఉపకులాలు చేస్తున్నాం. అయితే 2025 సంవత్సరంలోని ఏకసభ కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఐఏఎస్ ఆఫీసర్ గారు వచ్చారండి. రెల్లి వాటి ఉపకులాల యొక్క హీనమైన వృత్తులు చూసి వాళ్ళ యొక్క స్థితిగతులు చూసి మీ యొక్క పరిస్థితి అనేది మేము ప్రభుత్వానికి తెలియపరుస్తామని చెప్పడం జరిగింది. కానీ ఏకప్రయంతోనే మాకి 1% రిజర్వేషన్ ఇచ్చారండి. ఇప్పుడు కూడా అన్యాయం జరిగిందండి. అసెంబ్లీకి వెళ్ళి మా బాధ చెప్పాలంటే మా రెల్లి వాటి ఉపకులాల్లోని ఎమ్మెల్యే కానీ, ఎంపీలు కానీ,
మినిస్టర్లు కానీ ఎవరూ లేరండి. అయ్యా ప్రభుత్వానికి మాకు రిజర్వేషన్ అనేది 5% రిజర్వేషన్ కల్పించండి, మా భావితరాల పిల్లల జీవితాలు బాగుంటుంది అని గవర్నర్ శ్రీ రావాడ సీతారామ గారికి ఇవ్వడం జరిగింది. భారతదేశ ప్రధాని గవర్నర్ శ్రీ నరేంద్ర మోడీ గారికి, గవర్నర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మినిస్టర్ ఐటీ మినిస్టర్ గవర్నర్ శ్రీ నారా లోకేష్ బాబు గారికి మా రెల్లి వారి ఉపకులాలందరికీ మానవ దృక్పథం తీసుకొని వారికి 5% రిజర్వేషన్ కల్పించాలని ఇప్పుడు కోరుకుంటూ సెలవు తీసుకుంది. తదుపరి జనసేన నాయకులు పొట్నూరు లోకేష్ మాట్లాడుతూ, గత లాస్ట్ ఇయర్ 2025లోని ఏదైతే ఎస్సీ కమిషన్ మనకి 1% ఉపకులాలని చెప్పేసి రిజర్వేషన్ కేటాయించడం జరిగిందో, సో దానికోసం ఇప్పుడు ఎస్సీ కమిషన్ గౌరవనీయులైన శ్రీ రావాడ సీతారాం గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఏమిటంటే గతంలో మా ఉప ముఖ్యమంత్రి వర్యులు మా జనసేన నాయకులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చాలా గర్వంగా చెప్పుకున్నారు. ఏమంటే నేను పుడితే రెల్లీలోనే పుట్టాలి, రెల్లి కులాన్ని ఉద్దేశించి చాలా గర్వంగా చెప్పారు. అంటే ఒకనొక రోజు కరోనా సమయంలోని రోడ్లపైకి వెళ్ళి అందరూ రావడానికి భయపడుతున్న సమయంలోని శానిటేషన్ పని కానివ్వండి, మలమూత్ర విసర్జన పని కానివ్వండి, ఏదైనా సరే ధైర్యంగా అందరికీ సేవలు ఇచ్చిన జాతి ఏది ఉందంటే అది మా ఒక్క రెల్లి జాతి మాత్రమేనండి. సో గౌరవనీయులు మా జనసేన నాయకులు, ప్రీతమ నాయకులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అయ్యా మీకు నమస్కరించి చెప్తున్నాం, మీ ద్వారా ఎస్సీ రెల్లి ఉపకులాలకి 5% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి తద్వారా గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలానే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా మా కులాల తరపున మా అందరికీ కూడాను ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మాకు ఒక 5% రిజర్వేషన్ ఇప్పించేసి మా భావితరాల పిల్లలకి అందరికీ కూడా జీవితాలు ప్రసాదించాలని చెప్పి సెలవు తీసుకుంటున్నాను.